ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి మా గురువుగారు వాంగీపురం నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకు నమస్కరించి భక్తులందరికీ కూడా భాగవతోత్తములకు నమస్కారం చేసి బారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. పత్రావళి బాబా రాసినటువంటి ఉత్తరాలను విశ్లేషణ చేయటం ఒకటి, తర్వాత ఉపన్యాసాలు చిన్న చిన్న విషయాల మీద బాబా ఏం చెప్పారు అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు ఈ రోజుని పాగల్ హర్నాథ్ మొదటి భాగం 1వ పార్ట్ తెలుగులో. ఇది జతిన్ అనేటువంటి భక్తుడికి రాసినటువంటి ఉత్తరంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి తీసుకుని దాన్ని మనం కొంచెం వివరంగా చూద్దాం ఏమిటి ఇది అని. బాబా ఏం చెప్తున్నారు అంటే, మహామంత్రోచ్చారణ వలన భవరోగాలే పోతాయి, ఇక చిన్న చిన్న రోగాల సంగతి ఏమిటి అని, అవెందుకు పోవు అని. దీని అర్థం ఏమిటి? ఇక్కడ మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించి విశ్లేషణ చేయాలి. మొట్టమొదటిది ఏంటి అంటే, ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఏం జరుగుతుందండి? కాలువలు చెరువులు నిండుతాయి. ఆ నీళ్ళు ఏం చేస్తాయి? పాత నీళ్లను తోసుకుంటూ పోతుంటే కొత్త నీళ్లు నిండుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ నామోచ్చరణ వలన ఏం జరుగుతుంది అంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ పాపపంకిలమైనటువంటి పాత నీరు ఏదైతే ఉందో ఆ నీటిని నెమ్మదిగా 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 తొలగించుకుంటూ పోతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మన శరీరం ఇప్పుడు అనుభవిస్తుంది. అంచేత తర్వాత వచ్చే జన్మల్లో ఏం జరుగుతుంది అంటే, ఈ పాపాలన్నీ ఉండవు, పుణ్యమే పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ రకంగా ఏం జరుగుతుందంటే క్రమంగా 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 అది వచ్చే జన్మలోనే అవ్వచ్చు, ఇంకొన్ని జన్మలు పట్టవచ్చు, ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు. కానీ మంత్రోచ్చారణ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ రకమైనటువంటి ప్రక్షాళన జరిగి మనిషి శుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు, బాబాకి దగ్గర అవుతాడు. ఇంకో రకంగా మనం అది ఆలోచించినట్టయితే, మంత్రోచ్చారణ చేసినప్పుడు మనం చక్కగా పద్మాసనం వేసి కూర్చుంటాం, లేకపోతే కుర్చీలో కూర్చుంటాం. బాబా మంత్రం చేయడానికి ఎక్కడ నియమాలు లేవు, ఎలాగైనా చేయొచ్చు. ఎక్కడ కూర్చున్నా కూడా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. స్థిరమైనటువంటి ఒక ఆసనంలో ప్రశాంతంగా మనం కూర్చోవాలి. కూర్చొని మనం నామోచ్చారణ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సైన్స్లో ఆక్సిడేషన్ అంటారు, అంటే విచ్ఛిన్న క్రియ జరుగుతుంది. అంటే ఈ మంత్రం అనేటువంటిది అనేక శక్తుల యొక్క సంకళితం. అనేకమైనటువంటి శక్తులు బీజాక్షరాల వల్ల ఈ మంత్రంలోకి వస్తాయి. అవి ఏం చేస్తాయి? శరీరంలో క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని నరుక్కుంటూ పోతాయి. నరుక్కుంటూ పోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదట ఎప్పుడైనా మనకి కిరసనాల సీసాలో అత్తరు పోసాం అనుకోండి, మొట్టమొదటి ఏమొస్తుంది? చెడు వాసన వస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటికి రావడం మొదలుపెట్టేటప్పటికి మనకి తేడా తెలుస్తూ ఉంటుంది. చేస్తూ ఉండగా శరీరం అనేటువంటిది ఒక విద్యుత్ అయస్కాంత వలయము. ఇది ఎప్పుడైతే ప్రభావితం అయిందో, తేజస్సు పొందిందో, క్రమేపీ ఏంటంటే ఏం జరుగుతుంది అంటే, శరీరంలో కొన్ని పదార్థాలు దహింపబడతాయి, కొన్ని పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని అంటే ఎలా అయినా వెళ్ళొచ్చు, ఘన రూపంలో వెళ్ళొచ్చు, వాయు రూపంలో వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. అలా 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 క్షక్షాళమయ్యి ఒక శరీరం ఒక స్థితికి వచ్చేస్తుంది. మంత్రం మనకి శరీరానికి పట్టిస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే, మనకి ఎవరైనా ఒక కాళ్ళు పట్టుకుని నమస్కారాలు చేస్తుంటారు కదండి. వంకుని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసినప్పుడు సుర్రమని మంట వస్తుంది. ఇది వస్తుంది అంటే అర్థం ఏంటంటే శరీరంలో పవిత్రత పెరుగుతోందని. అంచేత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అందరి చేత కాళ్ళకి నమస్కారాలు చేయించుకోకూడదు. ఇది మంత్రోచ్చారణ చేసేటువంటి వాడు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది. శరీర శుభ్రం ఎలాగ ఉంటుందో మానసిక శుభ్రం కూడా అలాగే అవుతూ ఉంటుంది నామం చేస్తుంటే. కొంతమంది కూడా మనకు చేతనైన రీతిలో ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే,
జన్మలు ఎలా తగ్గిపోతాయో మీకు చెప్పా. పాపాలన్నీ కడుక్కుంటూ పోతూ ఉంటే పుణ్యం నిండిపోతూ ఉంటే ఏమవుతుంది? ఉత్తమ జన్మ. తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తాం. భవరోగం అలా పోతుంది. పుట్టుట చచ్చిపోవడం అనేటువంటి రోగం ఆ విధంగా పోతుంది. ఇక శరీర ఆరోగ్యం ఎలా జరుగుతుంది అని చెప్పాను కదా. దహన క్రియ వల్ల కానీ అనేక రకాల రసాయనిక చర్యలు జరుగుతాయి మంత్రం వల్ల శరీరంలో. దాని యొక్క తీవ్రత వల్ల తెలియకుండా ప్రాణాయామం జరుగుతుంది, అనేకం జరుగుతాయి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే శరీరం శుద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటే, బాబా మనని నామం ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఏ స్థితిలో ఉన్నా, పడుకునేనా కూర్చునేనా బస్సులో ప్రయాణం చేస్తూనైనా అన్నం తింటూనైనా చేసుకోమని చెప్పి ఎందుకు చెప్పారు అనేటువంటి విషయం మనకి ఈ చిన్న కొద్ది వివరణతోటి మనకి అర్థం చేసుకోవచ్చు. కుసుమహర.